సిటీ సివిల్ కోర్టులో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 14 సంవత్సరాల మిలియన్ మార్చ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ జేఏసీ పిలుపుతో ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి ట్యాంక్ బండ్ వద్ద 14 ఏళ్ల క్రితం ఇదే రోజు మార్చి 3న మిలియన్ మార్చ్ చేశామన్నారు బార్ అసోసియేషన్ సభ్యులు. ఆనాడు ఉద్యమంలో పాల్గొన్న వారిని అభినందించారు. తెలంగాణ ఉద్యమం లోపల ఈ మిలియన్ మార్చ్ ఒక సువర్ణ అక్షరాలతో లిఖించబడినటువంటి టైం కాబట్టి దీన్ని మర్చిపోవద్దు. అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే ప్రజాప్రభుత్వం ఉంటుందో ప్రజాప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆనాడు చేసినటువంటి ఉద్యమకారులను గుర్తిస్తా అన్నారు. ఉద్యమకారులను ఇంతవరకు గుర్తించలేదు. ఉద్యమకారులకు ఆనాడు ప్లాట్లు ఇస్తామని చెప్పి మాకు ఇప్పుడున్నటువంటి ప్రజాప్రభుత్వం డిక్లేర్ చేయడం జరిగింది. ఇంతవరకు ఉద్యమకారులను గుర్తించడం కాదు కదా, వాళ్ళకి ఇచ్చే సమస్య కనబడతలేదు. ఈ సందర్భంగా మేము ఈ ప్రజాప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ న్యాయవాదులందరం కూడా ఇమీడియట్గా ఉద్యమకారులను గుర్తించాలి. సాధన గురించి చాలా శ్రమపడ్డాం. మరి పోలీసులతో మరి ఇతరత్ర వేరే పార్టీల వాళ్ళతో కూడా చాలా ఇబ్బందులు పడి మరి జైలు పాలు కూడా మా మిత్రులందరూ కావడం జరిగింది. ఏదేమైనా ఒక న్యాయవాదులుగా మా పోరాటంలో భాగంగా మేము ఇక్కడ ఈరోజు మరి సంబరాలను జరుపుకుంటూ ఇంకా మున్ముందు కూడా రాష్ట్రాభివృద్ధి గురించి మరి ఎన్నో విధాలుగా ప్రాణత్యాగాలు చేశారు. మరి మా న్యాయవాదులు చాలా పోరాడారు. వాళ్ళ వృత్తిని కూడా వదులుకొని కూడా ఎంతో శ్రమపడి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అందు గురించి ఇక మున్ముందు కూడా ఇంకా చాలా సాధించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. పర్టికులర్గా మా న్యాయవాదుల సమస్యల గురించి పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అందరికీ కూడా మిలియన్ మార్చ్ జరిగి ఇప్పటికీ 14 సంవత్సరాల సందర్భంగా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ